హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగండి, అందరికీ హ్యాపీ సండే. సండే అంటాం కానీ ఇంట్లో పనులు అసలు ఖాళీనే దొరకదు కదా అండి. ఈరోజు సండే కదా, కొంచెం లేట్గా లేద్దాం అనుకునేటప్పటికి పనులన్నీ అలానే ఉంటాయండి. ఇదిగోండి, మార్నింగ్ ఇలా టిఫిన్ అయితే చేశాను. మామూలుగా నార్మల్ డేస్ అయితే ఉదయాన్నే క్యారేజీ లంచ్ అన్నీ అయిపోతాయి కదండి, అప్పుడు మనకు కొంచెం టైం దొరుకుద్ది. ఈరోజు అయితే కొంచెం లేట్గా లేచినందుకు పని మాత్రం అస్సలు కాదండి. ఇదిగోండి, మార్నింగ్ ఇలా టిఫిన్ అయితే రెడీ చేశాను. పిల్లలు కూడా అంతేనండి. స్కూల్కి వెళ్తే మాత్రం ఉదయాన్నే లేచి వాళ్ళ పనులన్నీ చేసుకొని స్కూల్కి రెడీ అయ్యి టయానికి టిఫిన్ తిని అన్నీ జాగ్రత్తగా చేస్తారు. సండే అయిందంటే చాలండి, లేవడమే 8కి అలా లేస్తారు. ఏ ఇంట్లో పిల్లలైనా అలానే ఉంటారు కదా అండి. ఇదిగోండి, మా ఇంట్లో పిల్లలు మాత్రం ఖచ్చితంగా అలానే ఉంటారండి. టిఫిన్కి కూడా వాళ్ళని బతిలాడి మరీ పెట్టాలండి సండే అయితే. తర్వాత టిఫిన్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు లంచ్కి రెడీ చేస్తున్నానండి. ఈరోజు కూడా మా పిల్లలు చికెన్ బిర్యానీ అడిగారు. బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు కదండి పిల్లలు. ఇదిగోండి, చికెన్ అంతా ఇలా నీట్గా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి అందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేశాను. ఇలా అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. బయట కూడా ఎక్కువ తినరు. మేము నార్మల్గా ఎక్కువ ఇంట్లోనే అన్నీ రెడీ చేసి వాళ్ళకి ఇష్టమైనవి పెడతాను. ఇదిగోండి, ఇలా మసాలా పెరుగు అయితే వేసాను. ఇదిగోండి, తర్వాత వచ్చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా, కారం, పసుపు ఇవన్నీ బాగా పట్టించాలి. చాలామంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. నేను కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తానండి. మా ఇంట్లో ఆల్రెడీ కొబ్బరి ఎప్పుడు స్టాక్ ఉంటుందండి. పూజలు ఎక్కువ చేస్తుంటాం కదా, ఆ కొబ్బరి పాడేయలేక చట్నీల్లో అయితే నాన్ వెజ్లో వేయకూడదా అని మాత్రం కొంచెం డౌటు అయితే. ఎందుకంటే నేను హోటల్స్లో అయితే మనం గుడిలో కొబ్బరి కొడతాం కదా అండి, అవన్నీ తీసుకెళ్ళి కలెక్ట్ చేసి వాళ్ళు యూస్ చేస్తారు కదా, ఆ విధంగా అయితే ఆలోచించుకొని ఒకసారి అయితే నేను ఇలా వాడాను. అదే అలవాటు అయిపోయిందండి. ఇదిగోండి, నేను నార్మల్ బిర్యానీ కాకుండా ఈరోజు ఇలా అయితే చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి, ముందుగా రైస్ అయితే నేను బాస్మతి రైసు 1.5 కప్పు, నార్మల్ రైస్ అయితే 1 కప్పు వేసాను. అవన్నీ బాగా నీట్గా శుభ్రంగా కడిగి తర్వాత అయితే ఇదిగోండి పట్టా లవంగాలు ఇలా రైస్ ఉడికేటప్పుడు అందులో అయితే వేసాను. ఇదిగోండి, ఈ రైస్ బాగా మెత్తగా ఉడకకుండా కొంచెం నార్మల్గా ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా అయితే హాఫ్ బాయిల్ లాగా ఉడికింది కదండి. ఇలా అయితే ఉడికించి మనం పక్కన ఉంచుకోవాలి. ఈ రైస్ ఇలా కుక్ చేసేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉడికించాలి. కొంచెం చిమిడిందంటే బిర్యానీ టేస్టే మారిపోతుందండి. మనం అన్నీ వేసినా కూడా రైస్ చిమిడిందంటే మాత్రం అస్సలు తినలేం కదా అండి. ఇదిగోండి, ఇవి జస్ట్ డెకరేషన్ కోసమే. నేను నార్మల్గా జీడిపప్పు అవి ఎక్కువ యూస్ చేయను, ఫ్యాట్ ఎక్కువ అవుతుందని. మా పిల్లలు కూడా సరిగా తినరండి, అన్నీ ఏరి పక్కన పెట్టేస్తుంటారు. కాకపోతే వీడియోలో షేర్ చేయాలని కొంచెం అట్రాక్షన్గా ఉంటుందని ఇలా ఫ్రై చేశాను. ఇదిగోండి, తర్వాత అయితే ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించాలండి. ఇదిగోండి, మరీ ఎక్కువ వేయితే మాత్రం మాడిపోతుంది కదా, ఇలానే వేయించుకోవాలి. ఓకేనండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఒక పాత్రలో ఇలా అయితే చికెను
ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా అండి, అదైతే ఇలా ముందుగా అయితే ఆయిల్ వేసి లేయర్ లాగా వేసుకోవాలి. నేను మామూలుగా నార్మల్గా అయితే చికెన్ కొంచెం ఉడకబెట్టి వేస్తాను, ఈ రైస్లోకి మాత్రం ఇలానే వేస్తున్నాను. ఇదిగోండి ఇలా వేసాం కదా, తర్వాత వచ్చేసి ఇందాక మనం ఉడికించుకున్న రైస్ అయితే ఇలా వేసుకోవాలి. అది వాటర్ లేకుండా చూసుకోవాలి. నేను సారీ అండి, ఇందాకైతే వాటర్ వంచలేదు. అయితే రైస్ మాత్రం చిమడలేదండి. అప్పుడప్పుడు మనం వంటలు చేసేప్పుడు ఇలా కొంచెం మిస్టేక్స్ అవుతుంటాయి కదండి. మనం ఎలాగైనా వాటిని సరి చేసుకొని మళ్ళీ నార్మల్గా తయారు చేసుకోవచ్చండి. ఏదైనా మనసు పెట్టి చేస్తే శ్రద్ధగా వంట అయినా పని అయినా అది కరెక్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇందాక రైస్ వేసాం కదా, ఇదిగోండి తర్వాత అయితే ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవాలి. ఇదిగోండి వేసాం కదా, ఇదిగోండి ఆనియన్స్ కూడా ఇలా వేసాను. మామూలుగా అయితే బిర్యానీ నేను 2 రకాలుగా వండుతాను. రైస్లోనే కుక్ చేస్తాను చికెన్ని. ఈరోజు వచ్చేసి మా పిల్లలు ఇలా అడిగారని ఇలా అయితే చేస్తాను. ఒక్కో బిర్యానీ ఒక్కోలా ఉంటుంది కదండి టేస్టు. ఇదిగోండి తర్వాత కొత్తిమీర అయితే చల్లుకోవాలి. ఇదిగోండి డెకరేషన్ కోసం ఇలా అయితే జీడిపప్పు వేసాను. ఎవరు తినని దానికి ఎందుకబ్బా ఇంత డెకరేషన్ అయితే అనిపించింది నాకు. ఇదిగోండి ఏదైనా మనం ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదండి, అదే ఇంకొకరికి యూజ్ అయ్యేలాగా అయితే మనం కొంచెం వారికి కూడా ఆహారాన్ని అందించాలి. నేనైతే అలానే అనుకుంటానండి. మామూలుగా అయితే మనం ఫంక్షన్స్లో ఇంకా గుళ్ళో అన్నదానాలకైతే మరీ అస్సలు చెప్పనక్కర్లేదండి. మనం ఎంతవరకు ఆకలి ఉంటుందో అంతవరకే వడ్డించుకుంటే సరిపోతుంది కదా అండి. మన తర్వాత అయితే చాలామంది తింటారు కదా, నేనైతే అలానే అనుకుంటానండి. ఇదిగోండి ఏదైనా ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదండి. అది ఇంకొకరికి వాళ్ళ కడుపు నింపేదానికి యూజ్ అయ్యేలాగైతే మనం ప్రయత్నించాలండి. మనం వచ్చేసి మన చేతిలో ఉన్నంత వరకు సాయం చేయకపోయినా ఇలా అయినా కూడా మనం ఒకరికి చేసినంత సాయం అయితే చేయొచ్చు కదా అండి. ఇలా ప్రతి ఒక్కరూ అయితే ఆలోచించగలిగితే చాలామందికి ఆహారం లేని వాళ్ళందరికీ ఒక పూటైనా వాళ్ళ కడుపు నిండా తింటారండి. నేనైతే అలానే అనుకుంటానండి. ఓకేనండి, ఇదిగోండి ఫైనల్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి. ఎక్కువ ఫుడ్ కలర్స్ ఉన్న ఫుడ్ అయితే పిల్లలకి ఎక్కువ పెట్టకూడదండి. మామూలుగా బ్లాక్ కలర్ కూడా ఇప్పుడైతే యూస్ చేస్తున్నారు అన్ని కలర్స్ కేకులలో అట్లా అయితే. అలా ఎక్కువ కలర్స్ ఉన్న ఫుడ్ అయితే పిల్లలకి పెట్టకూడదు కదండి. మామూలుగా నార్మల్గా ఉండే ఫుడ్ అయితే పెట్టాలి, వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది వచ్చేసి జస్ట్ మొన్న పండగకి లడ్డూలు చేసాం కదా అండి, ఆ ఫుడ్ కలర్ అయితే కొంచెం ఉంటే ఇలా యాడ్ చేశానండి. ఇదిగోండి రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అందులోకి కర్రీ రెడీ చేస్తున్నాను. ఇదిగోండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ టేస్ట్గా రావాలంటే ఆనియన్స్ వేసేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసామంటే ఆ ఫ్లేవరు చికెన్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి తర్వాత మసాలా ఫ్రై అయ్యాక అందులో కొంచెం కొబ్బరి పాలు కూడా వేసాను. వీడియో ఇది మొత్తం ఫుల్గా చూపించలేదు. ఇదిగోండి కొబ్బరి పాలు వేసాక చికెన్ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే మనం చికెన్ వండేటప్పుడు మాత్రం ఒక టిప్ అయితే పాటించాలి.
మసాలా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ కూర అయితే చూడండి ఇలా టేస్ట్గా ఉంటుంది. పచ్చివాసన వస్తే బాగుండదండి. ఇదిగోండి. ఓకేనండి. సండే ఇలా మా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అయితే ఇలా రెడీ చేసి పెట్టానండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. బాయ్.